మనకు వాడేసి పడేసిన మిషన్ సూదులు ఇవి. ఈ మిషన్ సూదులతో మనం ఎలాగా ఉక్సులు బెద్దాలు పెట్టుకోవాలో చూపిస్తాను. ఇదివరకు ఒక వీడియోలో చూపించాను నేను. ఇలాగ యాసిడ్ ఇలా కన్నం పెట్టించుకొని దీంట్లో ఉక్సు బెద్దాలు పెట్టించుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఉక్సు పెట్టి ఈ చివర ఒక ఉక్సు పెట్టిస్తాం. పెట్టాక సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తాం. ఇక్కడ ఒక సెంటర్లో ఆ చివరి పెట్టి సెంటర్ ఒకటి పెట్టుకుంటాం, మార్కింగ్ ఇచ్చుకుంటాం. తర్వాత సేమ్ ఈ చివరి పెడితే సెంటర్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఈ చివరి పెడితే ఒక సెంటర్ వస్తుంది. ఇప్పుడు మనం ఉక్సుకి ఎలా కూర్చుకోవాలో, ఉక్స్కి ఎలాగ నాటు వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఉక్స్కి కన్నం పెట్టించుకొని ఇప్పుడు ఈ ఉక్స్ తలక బాటమ్ అనేది కిందకి పెట్టేసి ఇప్పుడు ఇలా కూర్చి ఇలా పైకి తిప్పేస్తాం. ఇప్పుడు ఉక్స్ యాజ్ టీజ్గా పైకి వచ్చేసింది. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా కూడా మనం పెట్టించుకోవచ్చు. కాకపోతే ఈక్వల్గా టోటల్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం సూదితో ఎలా గుచ్చుకోవాలో, సూదిలో దారం పెట్టి ఎలా గుచ్చుకోవాలో కూడా చూపిస్తాను. మనం ఎక్కువ నాట్లు వేయవలసిన పని కూడా ఏం లేదు. ఎంత దారమైనా కూర్చుకోవచ్చు. ఈ చివరి నుండి ఇలా పెట్టించుకొని 2 కన్నాలు, ఇటు 2 నాట్లు, అక్కడ 2 నాట్లు వేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఉక్స్కి సపోర్ట్గా క్లాత్ ఉంది. ఆ క్లాత్ వల్ల మనం ఎక్కువ వేసుకోవాల్సిన పని ఏం లేదు. అందుకు దీన్ని మనం ఒక్కొక్క నాటు వేసినా చాలు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అంటే వెరీ ఈజీ టిప్ ఇది. ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఉక్స్ అయితే ఊడదు, దానికి అసలు ప్రాబ్లమే లేదు. ఈ చివరిని ఇలా ఒక నాటు వేసుకుంటాం. ఈ నాటు వేసుకుంటే క్లియర్ అయిపోయినట్లుగా అంతే. ఇప్పుడు ఉక్స్ తాళ్ళు చెప్తాను. చాలామందికి సూదికి దారం ఉండిపోతుంది. దారం వేస్ట్ ఎందుకు చేయాలి, అలా కూడా చేయక్కర్లేదు. ఇప్పుడు ఉక్స్ దారం చూపిస్తాను. ఇది వేరే కలర్, ఈ బ్లౌజ్ వచ్చి వేరే కలర్. దీన్ని తాడుని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కింద దాన్నే నేను పెట్టించుకున్నాను. చూసుకోండి, ఎక్కడైనా పెట్టించుకోవచ్చు. మార్కింగ్ ఆల్రెడీ ఇచ్చాం కదా. దీన్ని సేమ్ యాజ్ టీజ్గా ఇలా కుట్టించుకుంటాం. మనము కుట్టించుకొని చుట్టూ ఇలాగ మొత్తం తాడుకి ఎంత కావాలో, ఎంతైతే మనం వేసుకుంటే బాగుంటుందో అంతా కూడా వేసుకొని యాజ్ టీజ్గా ఇలాగ ఒక 4-5 రౌండ్లు వేసుకోవాలి. మేము వేసుకుంటే తాడైతే మాత్రం తిక్కు వస్తుంది. ఇంకా మనం తిక్కు దారం కూడా తీసుకోవచ్చు. 6 పొరలు తీసుకోవచ్చు, 8 పొరలు తీసుకోవచ్చు. నేనైతే ఇదివరకు వేరే బ్లౌజ్కి చేసిన దారం ఇది. ఈ దారాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి నేను ఈ విధంగా వేసి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వేరే కలర్ ఏటి వేసామో అని మీరు భయపడక్కర్లేదు. ఈ కిందన ఒక నాటు ఇలా వేసుకుంటాం. ఈ నాటు వేసుకొని దీన్ని కూడా ఇలా కట్ చేస్తాము. కట్ చేశాక ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటాం. ఆ థ్రెడ్ను నీళ్ళలో పూసి ముడేసుకొని ఫస్ట్ ఎలా కుట్టాలో కూడా చూపిస్తున్నాం. ఆ దారం అసలు కనిపించకుండా కూడా క్లియర్ చేయొచ్చు. ఇవ్వండి, ఫస్ట్ ఈ చివరిని ఇక్కడ పెట్టించుకొని దీనికి ఈ సూది చూడండి, బ్యాక్ భాగం ఇలా గుచ్చామనుకో దీంట్లో దూరిపోద్ది. అదే బ్యాక్ భాగం ఇలా పెట్టేసి మనం ఇలాగనేసి ఇలా అంటే మొత్తం మనకి ఎంత దారం ఉందో అంత దారం కూడా మనకి ఓపెన్ అవుతుంది. ఆ లోపల ఓపెన్ అయిన దానికి సేమ్ ఇలా పెట్టేసుకొని ఈ చివరిని ఒక నాటు వేస్తాం. ఇక్కడ ఈ చివరిని ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ ఒక నాటు వేస్తాం. క్రిందకు దించాక దాన్ని ఇప్పుడు మళ్ళీ యాస్టీజ్గా ఎప్పుడులాగే దారం మనం ఎలా వేసుకుంటాము ఉక్కి అలాగే సేమ్ యాస్టీజ్. చూడండి, నేను ఉల్టా పెడుతున్నాను సూదిని, పైనుండి కాదు, బెద్దం దగ్గర నుండే కూరుస్తున్నాను. ఇలాగైతే కనుక మన వేలికి కూడా సూది వచ్చదు, క్లాత్ కూడా సూది లాక్ అయిపోయి ఉండదు. మనం చాలా అంటే చాలా ఈజీగా దీన్ని వేసుకోవచ్చు. ఇదైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాగే ఎవరికైనా కానీ ఈజీ. ఇప్పుడు ఇంట్లో ఉండి లేడీస్ కూడా వాళ్ళ బ్లౌజులు నాకు ఈ తాళ్ళు వేయడం రాదమ్మా, వేరే కలర్ దారం ఉంది నేను వేసుకోలేను, కలర్ ఆ కలర్ వేస్తాము, జాకెట్ ఒక కలర్, దారం ఒక కలర్ అని చెప్పి చాలామంది వేసిపోతారు. ఇప్పుడు ఎందుకంటే మ్యాచింగ్ కావాలి. ఇప్పుడు ఆ కలర్ ఏమో కనిపించదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుంది. వేస్ట్గా అయినా దారం వేస్ట్గా ఉండదు. నెక్స్ట్ మనకి కూడాను టైం కూడా సేవ్ అవుతుంది. ఈ టిప్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఇది కింద దించి ఒక లాక్ వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా దారం కనిపించిందా? వేరే కలర్ వేసాం కదా, మనం ఆల్రెడీ ఈ కలర్తో వేసాం లోపల. పైన ఈ బ్లాక్ దీంతో సేమ్ కలర్తో చేశాను. ఎక్కడైనా కనిపించిందా? కనిపించలేదు కదా ఫ్రెండ్స్. సేమ్ ఇదంతా సేమ్ ఇలా వేసుకోవచ్చు. దారం మిగిలే దారాన్ని పాడు చేసుకోకుండా, నా ఎక్స్ట్రా దారం ఉండిపోయింది కదా అని తీసి జల్లేవలసిన అవసరం లేదు. దాన్ని యాస్టీజ్ మార్కింగ్ పెట్టుకొని సేమ్ అలా పెట్టేసుకొని పైన దీంతో మనం కుట్టించుకోవచ్చు. దట్స్ ఆల్.